హాయ్ అండి, మా ఫార్మసీకి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మనం చూసేది ఈ జొన్న రొట్టెల్ని ఒక చుక్క ఆయిల్, సాల్ట్ లేకుండా ఎంత బాగా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి. దీనికి కావాల్సిన మనకి జొన్న పిండి, కొంచెం నీళ్లు కలిపి దీన్ని ముద్దగా తయారు చేసుకుంటున్నాను. ఈ జొన్న రొట్టెల్లో గ్లూటెన్ ఉండకపోవటం వల్ల ఇది మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. స్లోగా జీర్ణం అవుతూ ఉంటుంది. ఇది స్లోగా జీర్ణం అవటం వల్ల రోజంతా మన శక్తిని ఇస్తుంది. ఈ జొన్న రొట్టెలు అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మన పూర్వం నుంచి మన రైతులు, మన పెద్దవాళ్ళంతా వాడేవాళ్ళు. దీంట్లో బ్యూటీ ఏంటంటే స్లోగా మనకి శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది, వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. ప్లస్ మనకి హంగ్రీ క్రేవింగ్స్ ఉండవు, అంటే మన ఆకలి అనిపించదు ఒకసారి తిన్నాక. ఇది మనకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచి కంట్రోల్లో ఉంటుంది దీన్ని తినడం వల్ల. ఇక్కడ నేను చూస్తే మీరు బాగా తడుతూ ఉన్నాను నేను. సో తట్టి దాన్ని పలచగా చేయటం వల్ల అది రుచిగా ఉంటుంది, బాగా టేస్టీగా తయారవుతుంది. తర్వాత తట్టినాక దీన్ని పెనం మీద, కొంచెం వేడెక్కిన పెనం మీద మళ్ళీ వేసి కొంచెం దాన్ని దోశ వేసినట్టు మనం కాసేపు ఉంచాలి, చపాతీ దోశ వేసినట్టు. అలా వేయటం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇది బ్యూటీ ఏంటంటే మనం ఒకసారి తయారు చేసుకున్నాక దీన్ని కనీసం 2 వారాలు కూడా పెట్టుకోవచ్చు. అట్లానే మనకి ఫుల్ అనిపిస్తుంది కొంచెం తినగానే, స్ట్రెంత్ కూడా ఇస్తారు రోజంతా. ప్లస్ దీంట్లో కాంబినేషన్ మనం బ్రింజాల కర్రీ తినచ్చు, లేదా పాల్యా తినచ్చు, గ్రౌండ్ నట్ చట్నీ తినచ్చు, లేకపోతే కర్డ్, మనం బెల్లం కూడా తినచ్చు. ఏదైనా కూడా బాగా సెట్ అవుతుంది. దీంట్లో ఉన్న మంచి గుణాల వల్ల, గ్లూటెన్ ఫ్రీ వల్ల ఇది కర్ణాటకనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది ఈ రోజుల్లో. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జొన్న రొట్టెల్లో ఎక్కువ శాతం మనకి ఐరన్, ఫైబర్ ఉండటం వల్ల ఇది స్లోగా జీర్ణం అవుతూ ఉంటుంది. స్లోగా జీర్ణం అవుతూ రోజంతా మన శక్తిని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.